సరిగమప ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్ మహా ఆడిషన్స్ 15 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు గల సింగర్స్ కి ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్ అయ్యే గోల్డెన్ ఛాన్స్. జూలై 27 విజయనగరం వేదిక ఇన్స్పైరర్ స్కూల్ ఎడ్యూ ప్లానెట్ క్యాంపస్ NCS థియేటర్ రోడ్. జూలై 28 విశాఖపట్నం వేదిక అలయన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆపోజిట్ టు SBI మదిలపాలెం బ్రాంచ్. వివరాలకు 9154670067 కి సంప్రదించండి. నమస్కారం. ఏపీ జర్నలిజం వార్తలకు స్వాగతం. నా పేరు స్మరత. వార్తలు ముందుగా హెడ్లైన్స్. నేడు 25వ కార్గిల్ విజయ్ దివాస్. దేశ రక్షణ అంశాలపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ప్రధాని మోదీ ఆగ్రహం. కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం లేదు. పచ్చి అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ధ్వజం. పారిశుద్ధ్య కార్మికులకు బకాయిలు 103 కోట్లు పెండింగ్. అసెంబ్లీ సమావేశాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక డీటెయిల్స్ చూస్తే, లడఖ్లోని ద్రాస్ సెక్టార్లో నిర్వహించిన 25వ కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలపై ధ్వజమెత్తారు. అగ్నిపథ్ స్కీమ్పై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశారు. దేశ రక్షణ భద్రతా వ్యవస్థకు సంబంధించిన సున్నితమైన అంశంపై విపక్ష నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 25 वर्ष पूरे होने की साक्षी बन रही है. कारगिल विजय दिवस हमें बताता है कि राष्ट्र के लिए दिए गए बलिदान अमर होते हैं. दिन, महीने, वर्ष, सदियां गुजरते हैं. सर्दियां भी गुजरती हैं, मौसम भी बदलते हैं, लेकिन राष्ट्र की रक्षा के लिए अपनी जान की बाजी लगाने वालों के नाम अमिट रहते हैं. ये देश हमारी सेना के पराक्रमी महानायकों का सदा सर्वदा ऋणी है. ये देश उनके प्रति कृतज्ञ है. साथियों, मेरा सौभाग्य है कि कारगिल युद्ध के समय मैं एक सामान्य देशवासी के रूप में अपने सैनिकों के बीच था. आज जब मैं फिर करगिल की धरती पर हूं, तो स्वाभाविक है वो स्मृतियां मेरे मन में ताजा हो गई है. मुझे याद है किस तरह हमारी ఏపీ సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్వేతపత్రంలోని అంశాలను ఆయన సభకు వివరించారు. నాడు విభజన సమయంలో ఏపీకి పన్నుల రూపేణా అందిన ఆదాయం 46% అని వెల్లడించారు. అదే సమయంలో 58% జనాభా ఉంది. అక్కడి నుంచే సమస్యలు ప్రారంభమయ్యాయని, ఆస్తులు హైదరాబాద్లో ఉండిపోయాయని వివరించారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని అంశాలు ఇప్పటికీ పరిష్కారం చేసుకోలేకపోయామని చంద్రబాబు చెప్పారు. మనం ఆ రోజు అనేక కార్యక్రమాలు ఆలోచించి తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే అడ్వాంటేజ్ వచ్చాయో మనం అవన్నీ కూడా ఏ విధంగా అధిగమించాలి, ఏ విధంగా ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలని ఆలోచించాం. కానీ 1924 విభజన కంటే
తీవ్రమైన నష్టం రాష్ట్రానికి జరిగింది. కోలుకోలేని దెబ్బ తగిలింది. అందుకే ఇక్కడ మళ్ళా నేను బ్రీఫ్ చేస్తున్న 6 వైట్ పేపర్లు మనం పబ్లిసైజ్ చేశాం. ఒక్క పోలవరం మిస్మేనేజ్మెంట్ వల్ల 53,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నష్టం. అది వచ్చుంటే 53,000 కోట్ల రూపాయలు మనకు అదనంగా జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వచ్చేది. అమరావతి ఈ ఒక్కదాని వల్ల దగ్గర 7 లక్షల ఉద్యోగాలు పోయినాయి. ఒక 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి తరిగిపోయింది. ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక వ్యవస్థ అంటే ఒక వ్యక్తి ఉత్పత్తి చేయాలి, ఒక వ్యక్తి వినియోగం చేయాలి. అది ప్రోడక్ట్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్లో వరి ధాన్యం పండించే రైతు నుంచి వచ్చే ధాన్యం కావచ్చు, ఫ్యాక్టరీ నుంచి వచ్చే సూదులు కావచ్చు, లేకపోతే ఏదైనా వస్తువులు కావచ్చు, లేకపోతే సర్వీస్ అన్నప్పుడు మనం అనేక సర్వీసులు తీసుకుంటా ఉంటాం. ఇప్పుడు బ్యాండ్ విత్ వాడతాం, దానికి డబ్బులు కడతాం, సెల్ ఫోన్కి వాడతాం, దానికి యూజర్ ఛార్జెస్ కడతాం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి 2 కూడా ఆల్వేస్ మనం ముందుకు పోతా ఉంటే ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం. మొన్న ఒక ఆయన నాకు కనపడి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా ఆస్తుల విలువ 100 కోట్లు పెరిగింది, నేను 1 కోటి రూపాయలు అన్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నిర్వచనం మారిందని, అరాచకం, ఆటవికం, రెడ్ బుక్ పాలనగా చంద్రబాబు మార్చారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా వైట్ పేపర్ల పేర్లతో దుష్ప్రచారం మొదలుపెట్టిందని, ఈ వైట్ పేపర్లు అన్నీ కూడా అబద్ధాలే అన్నారు. రాష్ట్రంలో ప్రజలు బయటకు రాకుండా, ప్రశ్నించకుండా హత్య రాజకీయాలు చేస్తున్నాడు. అలా వారిని భయపెడుతున్నారు. అలాంటి భయానక పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఒక మనిషిని అప్రతిష్ట పాల్చేయడం, ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకు అలవాటు అని ధ్వజమెత్తారు. అనుకున్న ఒక మోడస్ ఆపరెండా అనేది తాను ఎప్పుడు కూడా ఫాలో అయ్యే కార్యక్రమం. ఆ మోడస్ ఆపరెండా ప్రకారం ముందుగానే తాను ఒక కథను సిద్ధం చేస్తాడు. ఆ కథను తాను చెబుతాడు. తన ఈనాడు, తన ఆంధ్రజ్యోతి, తన TV5 తనకు సంబంధించిన ఈ మీడియా సామ్రాజ్యాన్ని ఉపయోగించుకొని ఆ కథను ముమ్మరంగా ప్రచారం చేస్తారు. వరుసగా ఆ కథనాలే వచ్చేట్టుగా చేస్తారు. దాని మీద డిబేట్లు కూడా పెడతారు. మంత్రుల నుంచి కింద స్థాయి వరకు కూడా అయ్యే మాటలే మాట్లాడిస్తారు. మాట్లాడించిన తర్వాత ఆ డిబేట్లలో ఉన్న ఒపీనియన్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడా వీళ్ళ మనుషులే, వాళ్ళు కూడా అవే ఒపీనియన్లు వచ్చేట్టుగా చేస్తారు. చేసి చివరికి ఏమంటారు, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు చేసే ఈ పని జస్టిఫైడ్ అని చెప్పి దాన్ని మళ్ళా వీళ్ళంతకు వీళ్ళే రాటిఫై చేసుకుంటారు. ఎగ్జాక్ట్గా ఈరోజు ఇదే జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మోడస్ ఆపరెండా సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాగేసుకున్నప్పుడు ఇదే మోడస్ ఆపరెండా. అప్పుడు పాపం లక్ష్మీపార్వతి గారిని నాశనం చేసేశారు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పోవాలనుకున్నప్పుడు ఇదే మోడస్ ఆపరెండా. బీజేపీని మళ్ళీ తన్నేటప్పుడు కూడా మళ్ళీ ఇదే మోడస్ ఆపరెండా. సిమిలర్లీ ఎన్నికలప్పుడు వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఇదే మోడస్ ఆపరెండా. ఎన్నికలలో వాగ్దానాలు ఎగరగొట్టేటప్పుడు కూడా మళ్ళీ ఇదే మోడస్ ఆపరెండా. ఈరోజు ఇదే మోడస్ ఆపరెండా మళ్ళీ కొనసాగుతా ఉంది. 14-15 ఆర్థిక సంఘం నిధుల కింద 2019-2024 వరకు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులు తెలియజేస్తారా అనే ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. 2 ఆర్థిక సంఘాలు కలిపి 8,283 కోట్ల 92 లక్షలు విడుదల కాగా, ఏపీ ప్రభుత్వం మాత్రం 7,587 కోట్ల 64 లక్షలు విడుదల చేసిందని తెలిపారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 696 కోట్ల 28 లక్షలు పంచాయతీలకు ఇవ్వాల్సి ఉందన్నారు. నిధులు నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగ్గా లేదన్నారు. వారికి సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో 21,000 మంది పనులకు రావడం లేదన్నారు. నుండి విడుదలైన మరియు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన మొత్తాల వివరాలను సంవత్సర వారీగా తెలియజేస్తారని. అధ్యక్ష, సంవత్సరాల వారీగా గ్రామ పంచాయతీలకు 14 మరియు 15 ఆర్థిక సంఘం ద్వారా
2019-20 నుండి 23-24 వరకు విడుదలైన గ్రాంట్ వివరాలను ఈ విధంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. 14 ఆర్థిక సంఘం 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 2,336,56 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదలైన మొత్తం 2,336,56 అధ్యక్ష. మొత్తం 14వ ఆర్థిక సంఘం 5వ సంవత్సరానికి 2019-20 2,336,56 అధ్యక్ష. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కూడా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 2,336,56 అధ్యక్ష. 15వ ఆర్థిక సంఘంకి సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1,837,50,00,000 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,837,50,00,000 అధ్యక్ష. 2021-22కి 1,338,52,00,000 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,338,52,00,000 అధ్యక్ష. 22-23 ఆర్థిక సంవత్సరానికి 1,378,65,00,000 అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం. కుప్పం పట్టణంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను శుక్రవారం నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో టైలరింగ్ శిక్షణ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. టైలరింగ్ శిక్షణ పూర్తి అయ్యాక గార్మెంట్స్ ఫ్యాక్టరీలతో మాట్లాడి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. తుంగభద్ర నది తీర గ్రామాలు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు కలెక్టర్ రంజిత్ భాష గురువారం విజ్ఞప్తి చేశారు. ఎగువన అధిక వర్షాల కారణంగా తుంగభద్ర డ్యాంలోకి 1,50,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందని, అందువల్ల డ్యాం నుంచి దిగువకు సుమారు 1,00,000 క్యూసెక్కుల నీరు వదులుతున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసి అప్రమత్తం చేయాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన ప్రారంభమయ్యిందని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఆయన 60వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ ప్రతిరోజు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందని వెల్లడించారు. ప్రజలు ఏ నమ్మకంతో అయితే తమకు అధికారం ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తామని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ప్రజా పరిపాలన స్టార్ట్ అయింది. ప్రజల వద్దకే పరిపాలన. ఏసీ రూముల్లో కూర్చొని గతంలో ఎమ్మెల్యేలు మరి ఎక్కడా బయటకు వచ్చేవాళ్ళు కాదు, వచ్చిన వాళ్ళకి కలిసేవాళ్ళు కూడా కాదు. ఇవాళ ప్రజల వద్దకే ఎమ్మెల్యే, ప్రజల వద్దకే మా కార్పొరేటరు. నిత్యం ప్రజల దగ్గరికి వెళ్తాను, ప్రజల్లో ఉంటున్నాం, వాళ్ళ సమస్యలు వింటున్నాం. ఆ సమస్యల పరిష్కారానికి స్థానిక అధికారుల్ని, ఏఈల్ని, పోలీసు సిఐల్ని, ఎస్ఐల్ని, కానిస్టేబుల్స్ని, అలాగే శానిటేషను, అలాగే వాటరు, ఏవైతే అధికారులు ఉన్నారో అధికారులందరూ కూడా, సచివాలయ సిబ్బంది కూడా మాతో రావటం వల్ల ప్రజలు ఏ ఇబ్బందులు అయితే చెప్తా ఉన్నారో ఆ ఇబ్బందుల్ని అక్కడికక్కడే తక్షణమే పరిష్కరిస్తూ ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మా ఉద్దేశం గెలుపుని మేము ఒక బాధ్యతగా తీసుకున్నాం.
గెలుపు మాకు ఒక బాధ్యతనిచ్చింది. ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఏ నమ్మకంతో మాకు ప్రజలు ఓట్లేసి అత్యధిక మెజార్టీలు ఇచ్చి గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏసీ రూముల్లో కూర్చోకుండా ఇవాళ అసెంబ్లీ ఉంది. అసెంబ్లీ సమయంలో అసెంబ్లీలో ఉంటున్నాం. అసెంబ్లీ అయిపోయినాక ప్రజల్లో తిరుగుతున్నాం. కాబట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి ఇది ఒక మంచి వేదిక అయింది. ఇవాళ ఎక్కడికక్కడ సమస్యలు గుట్టలుగా పేరుకుపోయి ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ఒక పద్ధతి ప్రకారం మరి ఇప్పటికీ ఈ నెలన్నరలోనే చాలా వరకు చేయగలుగుతున్నాం. త్వరలో నిధుల సమస్య కూడా కొంత ఉంది. ఇటు నగరపాలక సంస్థల నిధుల సమస్య ఉంది, అటు రాష్ట్ర ప్రభుత్వంలో నిధుల సమస్య ఉంది. ఈ నిధుల సమస్యను కూడా అధిగమించే విధంగా ప్రతిపాదనలన్నీ కూడా సిద్ధం చేయమన్నాం. రోడ్లు ఉన్నాయి, వేయాల్సినవి, డ్రైనేజ్. జిల్లా నూతన ఎస్పీ శివప్రతాప్ కిషోర్ వార్షిక తనిఖీల్లో భాగంగా నూజివీడు పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి నూజివీడు సర్కిల్ పోలీస్ స్టేషన్కు రావడంతో డీఎస్పీ లక్ష్మయ్య, రూరల్ సీఐ రామకృష్ణ సిబ్బందితో కలిసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎస్పీ రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. జిల్లా కొత్తగా జాయిన్ అయ్యాను కాబట్టి ఒకసారి ఏరియా మీద అవగాహన తెచ్చుకోవడానికి, ప్లస్ మా పోలీస్ స్టేషన్స్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్లస్ స్టేషన్లో రికార్డ్స్ కానీ మా ఆఫీసర్స్ ఒకసారి మెన్తో కూడా కలిసి, అట్లాగే ఇక్కడ ప్రజల్ని, ఇక్కడ ఊరిని కూడా కొంచెం పరిచయం చేసుకోవడానికి, చూడడానికి, ఇక్కడ ప్రాంతం మీద కొంచెం అవగాహన కలిగించుకోవడానికి ఏరియాకి రావడం జరిగింది. అండ్ దెర్ ఇస్ నథింగ్ బట్ ఏ రొటీన్ ఇన్స్పెక్షన్. సి ఇక్కడి నుంచి కొంచెం తెలుసుకున్నాక ఇక్కడ ఏరియా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇంకా ఏం బెటర్ చేయొచ్చు, ఆల్రెడీ ఏం బెటర్ చేస్తున్నారు, అది కొంచెం స్టడీ చేసి విల్ టేక్ ఇట్ అప్ ఫర్దర్. సార్ గతంలో కూడా పాత ఎస్పీ గారు కూడా వినియోగించాం, తప్పకుండా చూస్తూ ఉన్నారు కానీ ఎటువంటి ప్రతిఫలం లేదు. ఇప్పుడేమన్నా మీరు వచ్చిన తర్వాత ఏమన్నా దీని మీద సిబ్బంది కొరతపై తీసుకున్నారు? సిబ్బంది కొరత అనేది రిక్రూట్మెంట్ మీద డిపెండ్ అవుతుందండి. అది స్టేట్ వైడ్ కూడా డీజీ గారు కూడా చెప్పడం జరిగింది. దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఆల్రెడీ రిక్రూట్మెంట్. కొత్త రిక్రూట్మెంట్ జరుగుతుంది. కొత్త రిక్రూట్మెంట్ జరిగినాక కూడా ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫిషియెంట్గా ఏ ప్రాంతానికి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉన్న ఎక్సర్సైజ్ త్వరలోనే మేము ఇంటర్నల్గా చేస్తాము. విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్లో వాళ్ళని ఎఫిషియెంట్గా ఎలా వాడుకోవాలన్నది. ఇంకొకటి ముఖ్యంగా పబ్లిక్ కోఆపరేషన్ కూడా మనకు కావాలి. ఇప్పుడు జనాభా చాలా పెరుగుతుంది, మన హౌస్ హోల్డ్స్ చాలా పెరుగుతున్నాయి. ఓన్లీ పోలీస్ మ్యాన్ మీద మాత్రమే కాకుండా ఇప్పుడు చాలామంది పబ్లిక్ కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవడం ద్వారా కావచ్చు, లేకపోతే ఈ వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వడం ద్వారా కావచ్చు, రకరకాల మార్గాల్లో పోలీస్కి కూడా హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక డిటెక్టివ్, ఒక సమాచారం చేరవేయగలిగి ఇంటెలిజెన్స్ ఏజెంట్ లాగా కూడా ఉన్నారు. కాబట్టి మేము అందరి ప్రజల సహకారంతో కూడా ఏదైతే ఈ సిబ్బంది కొరత కొంచెం సమస్య ఉందో విల్ ట్రై టు మేనేజ్ ఇట్. గంజా ఎక్కువగా ఇది అవుతుంది, కేసులు అయితే నమోదు అవ్వట్లేదు, దాని మీద ఏం చర్యలు తీసుకుంటారా? ఈ గంజాయి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మనము స్పెషల్. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో విజయవాడ అభివృద్ధిని మరిచారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 10వ డివిజన్లో ఉదయం డ్రైనేజీ సమస్యలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావాలనే గత ప్రభుత్వం కొన్ని ప్రాంతాల అభివృద్ధిని విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెద్ద ప్రాతిపదికన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇలాంటి కాలనీలన్నీ కూడా నెగ్లెక్ట్ చేయబడ్డాయి. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న పబ్లిక్ని సఫర్ చేయాలనే ఉద్దేశంతోనే చిన్న పనులు, ఇక్కడ డ్రైనేజ్ పొంగి ఎదురుగున్న హాస్పిటల్ కూడా ఖాళీ చేసే పరిస్థితి. అంటే అది 2 లక్షల రూపాయలు పెట్టుకుంటే దాన్ని ఇమ్మీడియట్గా క్లీన్ చేయొచ్చు. కానీ అలాంటి ఆలోచన కానీ లేదా అలాంటి ఉద్దేశం కానీ ఆ ప్రభుత్వానికి లేకపోవటం వల్ల కాలనీల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు దీని యుద్ధ ప్రతిపాదికన ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రిపేర్లు నిన్న ఎంపీ గారితో కూడా నేను మాట్లాడటం జరిగింది. దీనికి ప్రత్యేకమైన నిధులు రేపు ఫైనాన్స్ దీంట్లో కానివ్వండి దీన్ని తీసుకొచ్చి మొత్తం విజయవాడ నగరంలో మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా కూడా ప్రక్షాళన చేయాలనేది మేము నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా స్టార్మ్ వాటర్ డ్రైన్ కూడా సగం మిగిలిపోయిన నిధులు, కొత్తగా కూడా నిధుల అవసరాలు తీసుకొచ్చి ఈ 2 కార్యక్రమాలని ఈ 5 సంవత్సరాల ఎజెండాగా తీసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా వర్షం పడితే చుక్క నీరు కూడా రోడ్డు మీద నిలబడకుండా డ్రైన్లోకి వెళ్ళిపోవాలి. ఎక్కడా రోడ్ల మీద ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పొంగకూడదు. ఇంకా కూడా ఎవరన్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ తీసుకునే వాళ్ళు ఉంటే అన్ని కూడా తీసుకోవాలి. ఇదంతా కూడా అప్పుడే
నగరం పరిశుభ్రంగా ఉండే అవకాశం. రోడ్లు అంటారా ఎప్పుడైనా వేసుకో. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సరిగ్గా లేకుండా రోడ్లు వేస్తే మరలా దానికోసం ఇవాళ సిమెంట్ రోడ్డు ఉంది, దీనికోసం మరలా పగలగొట్టాలి. అందువలన ఇది ఒక కార్యక్రమంగా తీసుకుని ముందుకు వెళ్తాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారి తత్వమతి నిన్న చూసాం. నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ప్రెస్ వాళ్ళు, నేషనల్ మీడియా వాళ్ళు వచ్చి అయ్యా 36 మంది చచ్చిపోయారన్న, 40 వాళ్ళ పేర్లు ఇవ్వండి మేము లిస్ట్ చేసుకుంటామంటే ఆయన పారిపోయాడు పేర్లు ఇవ్వకుండా. అంటే అబద్ధాలని గతంలో మీ అందరు గుర్తుండడం. ఒక డిఎస్పీ ప్రమోషన్లో 30 మందిలో 27 మంది ఒకే సామాజిక వర్గం, అది కూడా ఆ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో ఆడి కృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి చెంగల్వరాయల్ స్వామిని శ్రీవల్లి దేవసేన ఉత్సవమూర్తులను గజమాలతో చక్కగా అలంకరించి వెండి అంబారి వాహనంపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాలతో మేళ తాళాలతో 4 మాడ వీధుల్లో ఊరేగించారు. పోలవరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై జ్యుడిషియల్ విచారణ జరగాలని, లేని పక్షంలో దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పేర్కొన్నారు. రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టులో తప్పులకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, వారి నుంచి తిన్నది కక్కించాలని డిమాండ్ చేశారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిందో ఈ కట్టడాల మీద ఖచ్చితంగా ఒక టెక్నికల్ జ్యుడిషియల్ కమిటీ కేంద్రం అపాయింటింగ్ చేసిన తర్వాతే ఈ పోలవరానికి నిధులు రిలీజ్ చేయాలి. వీళ్ళ దగ్గర డీటెయిల్డ్ ప్రాజెక్ట్ తీసుకుని ఏది అన్ని ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం కడుతున్నారా లేదా అని చూసుకున్న తర్వాతే డబ్బులు రిలీజ్ చేసి పోలవరం మొదలెట్టాలి. లేదంటే మనకి కాళేశ్వరంలాగా అయిపోద్ది. కాళేశ్వరంకి మనకు ప్రాబ్లం లేదండి. ఇక్కడ పోలవరం వచ్చేటప్పటికి వీళ్ళు చేసిన తప్పు వల్ల మనం ఎవరం కూడా మిగలం. ఈస్ట్ వెస్ట్ గోదావరి, కాకినాడ నుంచి భీమవరం అంతా కూడా కొట్టుకుని వెళ్ళిపోతాం. ఈ ఎంత పెద్ద ప్రాబ్లం అన్నది మనం ఫేస్ చేయబోతున్నాం. కాబట్టి నేను ఒక సామాన్య పౌరుడిగా చెప్తున్నాను, ఈ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పౌరుడిగా ఖచ్చితంగా తగు జాగ్రత్తలతో ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత నాకు ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యకరమైన ఇవన్నీ కనపడ్డాయి. కాబట్టి నేను ప్రెస్ ద్వారా నేను ఇవన్నీ పెట్టుకుంటున్నాను. దీనికి ఇటువంటి అక్రమాలకు పాల్పడిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా తిరిగి డబ్బులు వసూలు చేయించాలి. నేను త్వరలోనే దీని మీద నేను సుప్రీంకోర్టులోనే పిల్లి అయిపోతున్నాను. వీళ్ళు కానీ సరిగ్గా కానీ ఇది కానీ జరగకపోతే మటుకు డెఫినెట్గా సుప్రీంకోర్టులో పిల్లేసి దీన్ని ఖచ్చితంగా యాజ్ పర్ ది నామ్స్, నేను చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు, సిడబ్ల్యూసి చెప్పినట్టు కదా, అందరూ కలిసి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కమిటీ నామ్స్ ప్రకారం ఎక్కడ ఎలా కట్టాలో అలా కట్టమని చెప్పి నేను విజ్ఞప్తి. పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడి ఆకట్టుకున్నారు. గతంలో ఎంతో మంది ఎస్సీ సామాజిక వర్గం నుంచే మంత్రులు, ఎమ్మెల్యేలుగా పనిచేశారు. అయినా ఎస్సీ సామాజిక వర్గంలో ఎదుగుదల కనిపించలేదు. 100 మంది ఎస్సీ యువతను ఎంపిక చేసి వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించి పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తే వారి ద్వారా మరింత మంది అభివృద్ధి అయ్యేందుకు అవకాశం ఉందని సూచించారు. అధ్యక్ష, ఇదే క్వశ్చన్ మీద మాట్లాడాలి అధ్యక్ష. పథకాలు ఎందుకు అవసరం అనేది మీ అందరికీ తెలిసిందే. ఇందాకలా గౌరవ శాసనసభ్యులు రామాంజనేయులు గారు కూడా చెప్తున్నారు. అంటే మన ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశంలో కూడా కంపేర్ చేసుకుంటే దళితుల సంఖ్య చాలా ఎక్కువ అధ్యక్ష. కానీ అంత సంఖ్య గల ఈ దళితులకి జరుగుతుంది ఏంటి, ఒరుగుతుంది ఏంటి అని ఆలోచిస్తే సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి, వాళ్ళ బతుకులు అక్కడే ఉన్నాయి. ఎందుకు మన ప్రభుత్వం కొంతగా ఇన్నోవేటివ్గా తయారవ్వకూడదు అనేది. అయితే నా క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష, ఇంతవరకు దళితుల్లో మీరు ఆఫీసులు చూసుంటారు, ఎమ్మెల్యేలు చూసుంటారు, మినిస్టర్లు చూశారు. మేము అడుగుతుంది ఎంటర్ప్రెనర్స్గా తయారు చేయాల్సిన అవసరం ఉందని అధ్యక్ష. మన గవర్నమెంట్లో 100 మందిని తీసుకొని 100 మందిని నిష్ఠాతులు చేసి పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తే
ఈ పారిశ్రామికవేత్తలే వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. గౌరవ మంత్రి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఈసారి మన గవర్నమెంట్లో ఈ దేశంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా మనం ఒక ఇగ్నేటివ్ ప్రోగ్రామ్ తయారు చేయొచ్చు, దళితుల్ని ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారు చేయొచ్చు. ఒక అద్భుతమైన అవకాశం మనకుంది. దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రోగ్రామ్ చేయాలనేదే నా రిక్వెస్ట్. ఇలాంటిది ఏదైనా ముందు చేశామా అనే కూడా క్వశ్చన్ కూడా వేయడం జరుగుతుంది అధ్యక్ష. శ్రీకాకుళం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఆయనకు కార్యాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ సిబ్బందిని జాయింట్ కలెక్టర్ పరిచయం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లాలో జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వహించి జిల్లాకు బదిలీపై వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో నాకు 2020 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఫస్ట్ నేను నెల్లూరులో పనిచేశాను యాజ్ ఎ ట్రైనింగ్ కలెక్టర్. తర్వాత ఫస్ట్ పోస్టింగ్ సబ్ కలెక్టర్ పిఐటిడి చింతూరు చేశారు ఏఎస్ఆర్డిస్కి. తర్వాత సబ్ కలెక్టర్ రాజంపేట, తర్వాత జాయింట్ కలెక్టర్ అన్నమయ్య. ఇప్పుడు ప్రజెంట్లో శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్లో ఈరోజు పనిచేశారు. సో ఇది ఫస్ట్ మొత్తం నా ద్వారా ప్రభుత్వం చాలా చాలా థ్యాంక్ఫుల్. నాకు శ్రీకాకుళం పనిచేయడానికి ఆపర్చునిటీ ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారికి, తర్వాత సెక్రటరీ గారికి చాలా చాలా ధన్యవాదాలు. శ్రీకాకుళంలో నాకు 2 మేజర్ ఉద్దేశాలు. ఫస్ట్ది పబ్లిక్ గ్రీవెన్స్ సంబంధించి జనాలకి ఏమేమి సమస్య ఉన్నాయి. నేను ప్రతిరోజు ఆఫీస్లో ఉన్నాను. సో ఖచ్చితంగా పబ్లిక్ గ్రీవెన్స్లో చాలా సీరియస్గా తీసుకున్నాను. తర్వాత సెకండ్, ప్రభుత్వం ద్వారా ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, కలెక్టర్ గారు తర్వాత ఏమేమి డైరెక్షన్. సో శ్రీకాకుళంకి ప్రభుత్వం కోసం డెవలప్మెంట్ కోసం మొత్తం పని చేస్తాము. తర్వాత ఇది మీకు కూడా తెలుసా, మీడియా 4th పిల్లర్ లాగా బిహేవ్ చేస్తున్నారు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మీడియా విల్ బీ మై ఐజ్ అండ్ ఇయర్స్. ఈ మొత్తం జిల్లాలో ఏమేమి మేజర్ సమస్య ఉన్నాయి జరుగుతాయి, మీడియా షుడ్ కమ్ అండ్ బ్రీఫ్ మీ ఆర్ ది షుడ్ బి లైక్ మై ఇయర్స్ అండ్ ఐస్. సో మీకు కోఆపరేషన్ కావాలి నాకు. తర్వాత ఈరోజు జాయిన్ చేశాము. సో మొత్తం మండలంకు ఆల్ తహసీల్దార్ జనాలకి నాకు ఒక మెసేజ్ మాత్రమే, యూ విల్ ఫైండ్ మీ ఆన్ ఫీల్డ్. మేజర్గా ప్రతిరోజుకి ఒక సబ్ డివిజన్ ఒక మండల్ విజిట్ చేస్తాము. జనాలకి ఏమేమి సమస్య ఉన్నాయి ఫీల్డ్ లెవెల్లో సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సరిగమప ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్ మహా ఆడిషన్స్. 15 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు గల సింగర్స్ కి ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్ అయ్యే గోల్డెన్ ఛాన్స్. జూలై 27 విజయనగరం వేదిక ఇన్స్పైరర్ స్కూల్, ఎడ్యూ ప్లానెట్ క్యాంపస్, ఎన్సిఎస్ థియేటర్ రోడ్. జూలై 28 విశాఖపట్నం వేదిక అలయన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఆపోజిట్ టు ఎస్బీఐ మదిలపాలెం బ్రాంచ్. వివరాలకు 9154670067 కి సంప్రదించండి.